మిస్టర్ జగన్ రెడ్డి, నేను 5 రోజుల కోసం ఇండియా వస్తే మా తల్లిగారు అనారోగ్యంగా ఉన్నారు, తల్లిని చుట్టానికి వస్తే నన్ను 5 వారాలు ఇండియాలో ఉంచావు జగన్ రెడ్డి. పసలేని కేసులు, తుగ్లక్ కేసులు పెట్టి లుకౌట్ నోటీస్ ఇచ్చి నన్ను 5 వారాలు ఇండియాలో ఉండేలా చేసావు. దానికి నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ 5 వారాల్లో అటు వైజాగ్ నుండి ఇటు ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాలు తిరిగే, అన్ని వర్గాల ప్రజల్ని కలిసా, అన్ని కులాల ప్రజల్ని కలిశాను. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ 5 వారాల్లో ఇంతమంది ప్రజల్ని కలిసిన తర్వాత నీ మీద ఎంత భయంకరమైన ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఇప్పుడు అర్థమైంది నాకు. నీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో కూడా నాకు ఫుల్ క్లారిటీ ఉంది, రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే అటు వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు వచ్చిన ప్రాంతాల్లో, తిరిగిన ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళని కలిసా. అటు బీసీలను కలిసా, ఇటు ఎస్సీలను కలిసా, ఇటు ఎస్టీలను కలిసా, రెడ్లను కలిశాను, కమ్మోలను కలిశాను, బ్రాహ్మణులను కలిశాను, వైశ్యుల్ని కలిశాను, అన్ని వర్గాల వాళ్ళని కలిసా. అందరూ కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయాయి అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా అంటున్నారు.